హాయ్ గాయ్స్, దురంకర్ తెలుగు మూవీస్కు స్వాగతం. మనకు కొత్త సినిమా వచ్చిందండి హిందీలో. దాని తెలుగు డబ్బింగ్. ఇది రియల్గా జరిగిన స్టోరీ అండి. ఆ, మన కాన్పూర్లో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి 1997 లోపల నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏ విధంగా ఎదిగిండు, అతను పడ్డ కష్టాలేంది, ప్రతి ఒక్క పేరెంట్స్ తన పిల్లలకు చూపెట్టవలసిన సినిమా అండి. యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఏ విధంగా సెలెక్ట్ అయ్యిండు, అతను పడ్డ కష్టాలు ఏంది, వాళ్ళ డాడీ వాళ్ళ ఏం పని చేస్తాడు, వాళ్ళ డాడీ ఏం పని చేస్తాడు అనే విషయము చెప్పడం జరిగిందండి. ఒక బ్రీఫ్గా ఒక 10 నిమిషాల గురించి చెప్తాను మూవీ గురించి. ఖచ్చితంగా చూడండి, మీకు మంచి మోటివేషన్ అవుతుంది. అంటే ఇంత కష్టపడి మనకు అన్ని వసతులు ఉన్నా కూడా ఈ కాలంలో చదవలేకపోతున్నారు. బట్ ఇలాంటి సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఏడుస్తారండి. అలాంటి మూవీ ఇది. చూడండి, హీరో ఇది 1990లో స్టార్ట్ అయిందండి. ఇది చూడండి, ఇక్కడ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఇది కాన్పూర్లో జరిగింది. బేస్డ్ నిజంగా జరిగిన స్టోరీ ఇది. 1997 లోపల ఇక్కడ హీరో ఇతనండి. స్టార్టింగ్ ఊరు వాతావరణము పల్లెటూరు గురించి చూపిస్తారండి. ఇతను హీరో వాళ్ళ ఒక డాడీ. ఇతని డాడీ కూడా చాలా సిన్సియర్ ఉంటాడండి. వీళ్ళ డాడీ ఏంటంటే ఒక సీడ్ అంటే విత్తనాలు సరఫరా ఉత్పత్తి ఆఫీసర్లో పనిచేస్తాడు. అతని నకిలీ విత్తనాలు ఎమ్మెల్యే సెల్ చేస్తే దాన్ని పట్టుకుంటాడు. ఇతను చాలా నిజాయితీ పరుడు ఉంటాడు అనమాట. ఈ కాలంలో నిజాయితీగా ఉండి సస్పెండ్ అవుతారు కాబట్టి, ఇక నువ్వు సంతకం పెట్టకు, సస్పెండ్ చేస్తామని కలెక్టర్ నుంచి సస్పెండ్ ఆర్డర్ వస్తుంది. సో నేను సస్పెండ్ అయినా అవుతా, బట్ నిజాయితీగా ఉంటా అని అనడం జరుగుతుందండి విత్ హీరో వాళ్ళ డాడీ. ఆ హీరో వాళ్ళ డాడీ ఈ మాటలకు ఇంప్రెషన్ అయ్యి అతనికి ఐఏఎస్ చదవాలని, అంటే ఇతనికి డిఎస్పి కావాలని కోరిక ఉంటుంది. అతని ఏదో ముందు 10th క్లాస్, అది కూడా చిట్టీలు కొట్టి పాస్ అవుతాడు. ఇంటర్ లోపల ఓన్గా పాస్ అవుతాడు. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళ డాడీ చూడండి, ఇక్కడ వీళ్ళ డాడీ ఈ ఆఫీసులో పనిచేస్తాడండి. ఈ ఆఫీస్లో ఇతను తిడతాడు అనమాట. ఏంది, నువ్వు సంతకాలు పెట్టలేవు, నువ్వు ఈ నకిలీ విత్తనాలు ఉన్నా సరే సరఫరా చేస్తారు, ఎమ్మెల్యే మాటలు, ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టాలంటే పెట్టడు, ఒక చెప్పు తీసుకొని కొడతాడు. చెప్పేసి కొట్టిన తర్వాత అతను సస్పెండ్ అవుతాడండి. సో మొత్తానికైతే అనే హీరో అతను మనకు ఢిల్లీ బయలుదేరుతాడండి. సివిల్ సర్వీస్ కోచింగ్ కావాలని ఢిల్లీ బయలుదేరుతాడు. ఢిల్లీ బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ నానమ్మ ఉంటుంది. వాళ్ళ నానమ్మ దాచుకున్న డబ్బులు ఒక 1000-1500 ఎంతో ఇస్తుంది హీరోకు బ్యాగ్తో సహా. ఇక్కడ కూర్చుంటాడు, బస్సులో కూర్చుంటాడు. ఆ బస్సులో పక్కనున్న ఈ ఆంటీ ఏం చేస్తుంది, హీరో పడుకున్న సమయం లోపల బ్యాగ్ను ఎత్తుకొని పోతుంది అన్నమాట. ఎత్తుకుపోయిన తర్వాత బస్సు దిగిపోయిన తర్వాత అతను అసలు డబ్బులు ఉండవు, ఏముండవు, అసలు ఏ విధంగా ఉండాలనేది చాలా ఒంటరిగా అయిపోతాడు. చాలా ఒంటరిగా అంటే ఒంటరిగా అయిపోతాడండి. ఇతను నేను డిఎస్పీ అంటే యూపీఎస్సీకి అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఏం నోటిఫికేషన్ లేవు, ఈ మధ్య నోటిఫికేషన్ రావట్లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చినాము అని ఇక్కడ ఇంటర్నెట్ షాప్లో చెప్పగానే షాక్ అయిపోతాడు అతను. ఇక ఇతనికి మెయిన్ ఏంటంటే బ్యాగ్ అనేది పోయిందండి. ఇక ఒక రోజు 2 రోజులు, ఇక 3వ రోజుకు ఆకలి తట్టుకోలేక ఒక హోటల్కి వెళ్ళి, సార్ నాకు చాలా ఆకలి అవుతుంది సార్, నాకు కొద్దిగా అన్నం పెట్టండి, మీకు ఖచ్చితంగా పని చేసి పెడతానంటే ఆ హోటల్లో ఉన్న ఓనర్ బాగుంటాడు. సరే ముందు తిను, అన్నం అయితే తిన్న తర్వాత సరే చూద్దామని అంటాడు. గబా 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 తినేస్తారండి. ఈ 2 మినిట్స్లో అన్నం తినేస్తాడు. ఆ అన్నం తినేటప్పుడు ఒక ఫ్రెండ్ చూస్తారండి, ఇతని కొంచెం చెప్తాం తర్వాత. 2 నిమిషాలు అన్నం తిన్న తర్వాత ఈ ఫ్రెండ్ చూస్తాడు. అన్నం తిన్న తర్వాత ఆ సైడ్ దగ్గర వచ్చి, ఎవరైతే అన్నం పెట్టారో హోటల్లో ఆ సైడ్ దగ్గర వచ్చి, సార్ నేను పని చేస్తాను సార్ అంటే, వద్దు బెట్ట, ఏం పని చేయను అంటే, లేదు సార్ ఖచ్చితంగా పని చేస్తాను అంటాడు. అప్పుడు అంటాడు, మరి నువ్వు పని చేయకపోతే నేను తినేవాడిని కాదు కదా, పని ఇస్తానంటే తిన్నాను కదా, నేను పని చేయకపోతే తినేవాడిని కాదు, పని ఇస్తే తినేవాడిని కదా అని ఆ మాట అనగానే ఇతను చాలా ఫీల్ అవుతాడు. లేదు బెట్ట, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే, చదువుకోవడానికి వచ్చినా అంటాడు. సో నువ్వు ఇక్కడ వెళ్ళి చదువుకో, ఇక్కడ పాసిబుల్ కాదంటే మొత్తానికైతే ఒక వర్క్ చూసుకుంటాడు. ఈ హీరోకు ఫ్రెండ్,
హీరో ఫ్రెండ్ కొద్దిగా హెల్ప్ చేస్తాడు. అంటే హెల్ప్ అంటే ఏం అతను రూమ్‌లో ఉంచుకుంటాడు రోజులు. ఇతను సపరేట్‌గా వర్క్ చూసుకుంటాడు. ఏది లైబ్రరీలో బుక్స్ ఆఫ్ చేయడము, ఆ లైబ్రరీలో ఒక రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పార్ట్ టైమ్ జాబ్‌గా అనమాట. సో, ఇక్కడే తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతాడు. సివిల్స్ మెయిను సివిల్ ప్రిపేర్ యూపీఎస్సీ ప్రిపేర్ కావాలంటే యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఇదని టార్గెట్. మెయిన్ సివిల్స్, ఇంటర్వ్యూ 3 ఉంటాయి కదండీ. ఫస్ట్ టైంలో మెయిన్స్, సెకండ్ టైంలో మెయిన్స్ ఫెయిల్ అవుతాడు. మొత్తం రెండోసారికి పాస్ అవుతారండి. ఆ మధ్యలో ఒక హీరోయిన్ పరిచయం అవుతుంది ఇతనికి. హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ పరిచయం అయిన తర్వాత ఈ మెయిన్స్ పాస్ అయిన తర్వాత ఇంకోటి మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదండి. ఎంట్రన్స్ కోచింగ్ వెళ్తారు. ఆ కోచింగ్లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అమ్మాయి కూడా డిప్యూటీ కలెక్టర్ కావాలని కోరిక ఉంటుంది. మొత్తం కదా డిప్యూటీ కలెక్టర్ అవుతుంది. ఈ అమ్మాయి హీరోని యొక్క స్టోరీ. హీరో ఎంట్రన్స్ ఒకసారి ఫెయిల్ అవుతారండి. ఫెయిల్ అయిన తర్వాత ఒక ఇక లైబ్రరీ నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే లైబ్రరీ అతను ఒక ఇల్లీగల్ దందా చేస్తారనమాట. అంటే బుక్స్ అధికారంలో లేని బుక్స్ కూడా అమ్మడం జరుగుతుంది. ఇతను వాళ్ళ డాడీ నిజాయితీపరుడు, ప్లస్ ఇతను కూడా చాలా నిజాయితీపరుడు అనమాట. అక్కడ ఆ పని ఇచ్చిన వాడికే తిరుగుతాడు కాబట్టి ఆ పని నుంచి లైబ్రరీ నుంచి అతను తీసేస్తాడు. తీసిన తర్వాత ఒక గిర్నీ దాంట్లో పనిచేస్తారండి. గిర్నీ దాంట్లో పనిచేసిన తర్వాత నువ్వు ఆల్రెడీ మెయిన్స్ పాస్ అయినావు కదా, ఎంట్రన్స్కి వచ్చి చదువుకో, ఈ ఈ సౌండ్లో ఎట్లా చదువుకుంటావు నువ్వు అంటే, ఏం లేదు మా ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, నువ్వు ఎంట్రన్స్ ప్రిపేర్ కావాలి, కోచింగ్ వెళ్ళాలి, ఈ సౌండ్లో ఏం చదువుతావు అంటే, నేను ఖచ్చితంగా చదువుతా, అవసరం లేదు, నాది నేను ఒంటరిగా ఉంటా అని హీరో అంటాడనమాట. హీరో అన్న తర్వాత మొత్తానికైతే కొన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటిని పట్టుకొని వాళ్ళ తల్లి కోరిక ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అంటే, అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత వస్తాడనమాట. అమ్మని పట్టుకొని ఏడుస్తాడు. అంతకుముందు వాళ్ళ నాన్నమ్మ చనిపోతుంది. చనిపోయిన విషయం కానీ ఇతనికి చెప్పరన్నమాట ఎవరు కూడా. ఇతని కొడుకుకు మనమనికి చెప్పరన్నమాట. ఎందుకంటే డిస్టర్బ్ అవుతుందని. సో, తర్వాత మళ్ళీ వచ్చి ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతాడు. ఇక గిర్నీ దాంట్లో పనిచేస్తాడు. పనిచేస్తున్నప్పుడు వాళ్ళ డాడీ వస్తాడు. ఏంది బేటా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అంటే, లేదు డాడీ ఖచ్చితంగా నేను ఐపీఎస్ అవుతా, ఖచ్చితంగా ఎంట్రన్స్ పాస్ అవుతా అనే విషయాన్ని డాడీ చెప్తాడు. డాడీ చెప్పిన తర్వాత ఎంట్రన్స్ కోచింగ్ మంచిగా ప్రిపేర్ అవుతారండి. తర్వాత ఇతను మళ్ళా హీరోని వస్తుంది. ఇక్కడ హీరోతో సంభాషణ ఏంటంటే, ఫస్ట్ హీరో మధ్యలో కొంచెం లవ్లో పడతాడు అనమాట. ఐ లవ్ చెప్తాడు. ఐ లవ్ చెప్పిన తర్వాత హీరోని నువ్వు ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అంటే ఇండైరెక్ట్గా అనమాట. ఎగ్జామ్ పాస్గా తర్వాత నేను చూస్తాను దాన్ని బట్టి అనగానే ఇతను జర ఫీల్ అవుతాడు. అంటే నన్ను కాదు, నా నా టాలెంట్కు ప్రేమిస్తున్నామని ఒక ఇంప్రెషన్ కూడా అవుతాడు ఇతను. సో, మొత్తానికైతే రాత్రింబగళ్ళు కష్టపడి చదివి మొత్తానికైతే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ సీన్ లోపల ఎంత బాగుంటుందంటే, ఉన్నది వాస్తవం చెప్తారండి. ఇది ఇంటర్వ్యూ సీన్లో ఎట్లా ఉంటుందంటే, అడుగుతారనమాట, ఏదో నువ్వు 10th క్లాస్ ఒకసారి ఫెయిల్ అయినావు, మళ్ళీ పాస్ అయినావు అంటే డైరెక్ట్ చెప్తారనమాట. సార్ మా 10th క్లాస్లో మొత్తం చిట్టీలు నడిచిపోయండి, ఒక ఎమ్మెల్యే స్కూల్ మొత్తం చిట్టీలు నడిపిస్తారంటే, ఏంది నువ్వు ఇంత చిట్టీల విషయం మాకు చెప్తావు, అది తప్పు కదా అంటే, నేను ఉన్న వాస్తవం చెప్తున్నా సార్, ఒకసారి ఫెయిల్ అయినా, సెకండ్ టైం పాస్ అయినా, అది కూడా 3rd క్లాస్లో పాస్ అయినా, ఉన్న వాస్తవం చెప్తున్నాను అనగానే, సరే ఇంగ్లీష్ రాదు ఇతనికి, సో యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనగానే, సార్ మనం చదివే ఇప్పుడు ఈ లాస్ట్ అటెంప్ట్ అన్నమాట ఇతనిది. ఈ ఇంటర్వ్యూ క్యాన్సల్ అయిపోతే ఇది ఐపీఎస్ కళ అనేది నెరవేరదన్నమాట. ఇక్కడ ఉన్న ఈమె అడుగుతుంది, ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఎట్లా అంటే, నేను ఇంటర్ ఫెయిల్ అయితే ఏంటంటే ఊరికెళ్ళి టీచింగ్ చేస్తానండి, ఎవరు చిట్టీలు కొట్టకుండా చూస్తానండి అన్న తర్వాత, సో మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూ అనేది చాలా ఒక 10 minutes హైలైట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికైతే లాస్ట్ ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత హీరోని వచ్చి చూస్తుందండి. హీరో వచ్చి చూసిన తర్వాత చాలా అంటే పాస్ అవుతాడు. పాస్ అయిన తర్వాత ఇద్దరు కౌగులించుకొని హ్యాపీగా సంతోషం హీరోని కింద పడి ఏడవడము, తర్వాత కొంత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూడా బుద్ధులు ఇవ్వడం. చూడండి, ఇక్కడ పల్లెటూరు చదివే వ్యక్తి 10th క్లాస్లో ఫస్ట్ ఫెయిల్ అయ్యి 3rd క్లాస్ పాస్ అయిన వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండు చూడండి అని ఒక ఫోటో షూట్ తీస్తారండి.
సినిమా ఇది రియల్ స్టోరీ అండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. 1997 లోపల జరిగింది. బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 97లో జరిగింది. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా పేరు ఏంటంటే 12th ఫెయిల్ మూవీ అండి. చాలా బాగుంటుందండి సినిమా. ఖచ్చితంగా ఏడుస్తారండి. ఏడవడం కాదు, మన పిల్లలు కూడా మనం ఈ విధంగా మోటివేట్ చేయాలి. ఒక డబ్బున్న వ్యక్తి కంటే ఏం కాదండి, అంటే ఎక్కడ పని చేయడం, ఒక రూమ్ తీసుకుంటాడు, హ్యాపీగా చదువుకుంటాడు. కానీ నిరుపేద కుటుంబం నుంచి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏంటంటే ఇట్స్ నాట్ జోక్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంప్రెషన్ అండి. సో ఇది ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.